బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి గారు. సో ఈరోజు ఏ టైం అయినా సరే ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీలోకి జంప్ అవడానికి రెడీగా ఉన్నాడు. సో ఇలా ఎందుకు రెడీగా ఉన్నాడంటే మనందరికి తెలిసిన విషయం. చెరువులు కబ్జా చేసి వందల ఎకరాల్లో కాలేజీలు నిర్మించాడు. సో ఇప్పుడేంది, హైడ్రా దెబ్బకి మల్లారెడ్డి గారికి నిద్ర పట్టట్ల రైతుల పొడి కూడా. సో నాకు తెలిసి ఏ టైం అయినా సరే హైడ్రా వచ్చి మల్లారెడ్డి యూనివర్సిటీ కాలేజీలు మొత్తం కోలగొట్టే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మల్లారెడ్డి గారు ఫస్ట్ కాంగ్రెస్లో జంప్ అవ్వాలి. ఎందుకు, మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి. ఇన్ కేసు ఒకవేళ బీజేపీలోకి జంప్ అయితే కేంద్రంలో వాళ్ళు సేవ్ చేస్తారనమాట. సో ఎలా చేస్తారు ఏందనేది ఆ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ చాలా కేసులు ఇరుక్కున్న వాళ్ళందరూ బీజేపీలో జంప్ అయిన వాళ్ళందరూ తెలుసు అనమాట, ఏ విధంగా సేవ్ అవుతారు అనేది. సో ఈ హైడ్రాకి బీజేపీ కాంగ్రెస్ అనేది పెద్ద సమస్య ఏం కాదు. సో చట్టపరంగా ఎవడైనా సరే హైడ్రా మీద కోలుకోవడానికి రెడీగా ఉంది. సో గతంలో మల్లారెడ్డి గారు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఘాటైన విమర్శలు చేశాడు. తొడగొట్టడం, అరే గుట్లే సాలే, నీకు దమ్ముంటే నీ పీసీసీ పదవి రాజీనామా చేయి, నువ్వు మల్కాజ్గిరి ఎంపీ పదవికి రిజైన్ చేయి, నేను నా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా, నా మంత్రి పదవికి రిజైన్ చేస్తా, ఇద్దరం ఎక్కడ ఒక నియోజకవర్గంలో పోటీ చేద్దాం, నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు మల్లారెడ్డి గారు. సో కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సో మల్లారెడ్డి గారికి ఇప్పుడు నాకు తెలిసి బహుశా ఆయన చరిత్ర మొత్తం గుర్తొచ్చి ఉండాలి. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల నుండి ఏం చేశానా, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా అని చెప్పి మల్లారెడ్డి గారికి నాకు తెలిసి బహుశా ఇప్పుడు బాగా పూర్తిగా అర్థమై ఉంటుంది. సో నాకు తెలిసి మల్లారెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి, సో పెత్తనం మొత్తం రేవంత్ రెడ్డి గారిది ప్రజెంట్ సాగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఎక్కువ శాతం. ఇప్పుడు వస్తున్న విమర్శలు కానీ చూస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నాడు మల్లారెడ్డి గారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్పి కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. సో అసలు పార్టీలోకి వస్తానని మల్లారెడ్డి గారు స్వయంగా చెప్తున్నాడని కొంతమంది చెప్తున్నారు. సో అసలు పార్టీలోకి రాణించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎవరు కూడా మల్లారెడ్డి గారికి ఆహ్వానం చెప్పట్లేదంట. సో అలాంటప్పుడు ఏంది, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ వాళ్ళ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మల్లారెడ్డి తప్పు తెలుసుకొని సో మళ్ళీ మన పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి అని ఒకవేళ ఇన్కేస్ రేవంత్ రెడ్డి గారిని చేర్చుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఆ మేడ్చల్కి సంబంధించి నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా 2 వర్గాలకు విడిపోయే అవకాశం ఉంది. సో నాకు తెలిసి ప్రజెంట్ మా రేవంత్ రెడ్డి గారు ముందుకు రావడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించట్ల, ఎందుకు వర్గపోరు అనేది ఎక్కువైపోద్దని. సో మల్లారెడ్డి గారు గతంలో కేసీఆర్ నా దేవుడు, కేసీఆర్ ఉన్న రోజులు నేను బీఆర్ఎస్లో ఉంటా, కేసీఆర్ కానీ ఓడిపోతే నేను రాజకీయాల నుంచి నేను కూడా తప్పుకుంటా, రకరకాలుగా విమర్శలు చేయడం జరిగింది. అసలు మల్లారెడ్డి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులు ఎవరు తెలుసా? ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు గారు. వీళ్ళందరూ గతంలో టీడీపీలో గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి రకరకాలుగా ఉండి ఆ తర్వాత అధికార రాష్ట్రం విడిపోవడం, ఆంధ్ర తెలంగాణ పూర్తిగా విడిపోయినాక వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో జంప్ అవ్వడం. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఏం చేశారు, ఈ కాంగ్రెస్లో జంప్ అయిపోయారు. ఏది మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరికీ పూర్తిగా ప్రజలు మార్పుని ఏ విధంగా కోరుకుంటారనేది చాలామంది మేల్కొని తొందరగా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది మటుకి ఆ బీఆర్ఎస్లోనే ఉన్నారు. సో ఆ బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూర్తిగా ఓడిపోయారు. సో అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా కారణం కూడా మనందరూ తెలుసు. ఎందుకు, సిటీని డెవలప్ చేస్తున్నారు కానీ వీళ్ళు విలేజ్ని మట్టికి అసలు పట్టించుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ పూర్తిగా ఓడిపోవడానికి బయట అంటే మిగతా జిల్లాలు, సిటీని వదిలిపెట్టి మిగతా జిల్లాలు, గ్రామాలు ఏటిని కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయాడు. సిటీలో ఉన్న వాళ్ళే గెలిచారు. తలసాని శ్రీనివాసరావు కానీ, పద్మారావు గౌడ్ ఇలాంటి వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు, టౌన్లో ఉన్న వాళ్ళు గెలిచారు. కానీ సిటీలో వాళ్ళు విలేజ్ పరంగా చూసుకుంటే మొత్తం ఓడిపోయారు. సిటీకి దూరంగా ఉన్న మేడ్చల్ కూడా మల్లారెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. సో ఇలా రకరకాలుగా ఉండే ప్రజెంట్ బట్టి ఏ క్షణమైనా సరే మల్లారెడ్డి గారు కాంగ్రెస్ లేదా బీజేపీలో జంప్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ నియోజకవర్గ ప్రజలు సో ఈ విధంగా పార్టీలు మారుతున్న వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది మనందరం వేచి చూడాలి. సో అసలు నిజంగా ఇలాంటి పార్టీ మారే వ్యక్తులను కూడా
ఏ పార్టీ కూడా ఆహ్వానం చెప్పకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ నియోజకవర్గంలో నిలబడ్డ ఎమ్మెల్యే ఈ మల్లారెడ్డి గారి మీద పోటీ చేశారు. వీళ్ళు ఈ 2-3 నెలలు ఎలక్షన్ ప్రచారంలో తిరిగి ఎంత ఫైట్ చేసి ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మీ మీద 100 కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని కాంగ్రెస్ని ఓడి చేయాలని కోరుకున్న మల్లారెడ్డి గారిని మళ్ళీ మీరు పార్టీలోకి ఏ విధంగా తీసుకుంటారు? సో ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని పార్టీలోకి ఎవరైనా వస్తుంటే వాళ్ళని పూర్తిగా అసలు పార్టీలో జాయిన్ చేసుకోకుండా ఉంటే మంచిది. సో మళ్ళీ ఆ నియోజకవర్గంలో గెలవాలనుకుంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా పార్టీలోకి తీసుకోవద్దు. సో మల్లారెడ్డి గారు ఒకసారి చేసిన ఘాటైన విమర్శలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.